ప్రణామాలు షహన్షా. ప్రణామాలు షహన్షా. ఆదాబ్ భగవాన్ దాస్ గారు, సుస్వాగతం. శివాని, చిరంజీవ. భగవాన్ దాస్ గారు చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? ఏదైనా ముఖ్యమైన పనే? ఏం లేదు షహన్షా, నాన్నగారు పవిత్ర స్నానాల కోసం మొదలుకొచ్చున్నారు. మా శివాని జోదం చూడాలని పంతం పట్టి కూర్చుంది, అందుకే తను తీసుకొచ్చాను. నాన్నగారు పుణ్యస్నానాల కోసం 10 రోజులు అక్కడే ఉంటారు. అంతవరకు శివాని జోదాతో పాటు ఇక్కడే ఉంటుంది. చాలా మంచి పని చేశారు. శివాని కూడా ఆగ్రాకి రావడం ఇదే మొదటిసారి. ఇక్కడ చూడదగినవన్నీ చూడొచ్చు. వాళ్ళ అక్కయ్యతో పాటు కొన్నాళ్ళు సరదాగా గడుపుతుంది. అయినా చాలా సరైన సమయానికే వచ్చారు మీరు. జోధా బేగం కూడా ఎన్నో రోజులుగా మిమ్మల్ని తలుచుకుంటోంది. చూశారుగా జోధా బేగం, మీ పుట్టింటి నుంచి మిమ్మల్ని చూడటానికి వీళ్ళు వచ్చారు అంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పాలి. అరే శివాని, ప్రణామాలు మహారాణి గారు. ప్రణామాలు. చిరంజీవిగా వర్ధిల్లు. నిన్ను చూసినందుకు సంతోషంగా ఉందమ్మా. జోధా బేగం, మీరు శివానిని మీ వెంట తీసుకెళ్ళండి. తన అతిథి మర్యాదల్లో ఎలాంటి లోటు రాకూడదో ఆ సంగతి మీరే చూసుకోవాలి. పద. ప్రణామాలు. ఇక మాకు కూడా సెలవు ఇప్పించండి. ఇప్పుడేగా మీరొచ్చారు, కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చుగా. తమరి ఆదేశాన్ని కాదనలేం షహన్షా, కానీ నాన్నగారి దగ్గరికి వెళ్ళడం కూడా అవసరం కదా. ఇందాకనే కదా మీరన్నారు ఆయన ఇంకా 10 రోజులు ఉంటారు అని. ఆయనతో పాటు మీరు ఉంటే బాగుంటుంది. తమరి ఆజ్ఞానుసారం ఉంటాం. నువ్వు నా కళ్ళ ముందున్నావని ఇంకా నేను నమ్మలేకపోతున్నాను. నువ్విక్కడ ఉండడం నాకు ఇంకా ఒక కలలాగే అనిపిస్తోంది. ఏ, నేనేమైనా రాకూడని వెళ్ళ వచ్చానా? నిజం చెప్పాలంటే ఇదే నాకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. నాన్నగారితో వస్తున్నాననే సాకుతో వచ్చేసానిలా. లేదంటే అసలు నేను అక్కడి నుండి బయటపడగలిగేదాన్నే కాదు. నా ఉద్దేశం నువ్వేదో రాకూడని వేళలో వచ్చావని కాదు. నువ్వెప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ జోదా అక్క దగ్గరికి నిస్సంకోచంగా రావచ్చు. నేనేదో కొంచెం... అక్కయ్య, అసలేం జరిగింది వివరంగా చెప్పొచ్చుగా. నువ్వు లోపలేదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నావు. బావగారిని చూస్తే కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఏదైనా శుభవార్త ఉందా ఏంటి? లేదంటే అది నీ ప్రేమ ప్రభావమా? అలాగా, చాలా పెద్దదని వైపోయావే. ఇప్పుడు నీ అక్కతోనే ప్రేమ గురించి మాట్లాడుతున్నావు. పెద్దదాన్నైతే అయిపోయాను. ఇదివరకు నువ్వు సుకన్య అక్కయ్యతో ఏవైతే కబుర్లు చెప్పేదానివో అవన్నీ నాతో కూడా చెప్పొచ్చు. ఓహో, నీ మాటకారితనం పెరిగినట్టుందే. సరే చెప్పు, ఆమెర్లో అందరూ ఎలా ఉన్నారు? బావున్నారక్కయ్య. ఇక అమ్మ అయితే నిన్ను సుకన్యక్కని ఎంతగా తలుచుకుంటోందంటే ఒక్కోసారి కంటతడి పెట్టుకుంటుంది. అయితే మీరిద్దరూ మీ అత్తవారింట్లో హాయిగా ఉన్నారని తెలిసి ఆనందిస్తూ ఉంటుంది. నాన్నమ్మ ఎలా ఉన్నారు? అన్నట్టు నాన్నమ్మ నీకో సంగతి కూడా చెప్పమంది. ఏం చెప్పమంది? ఏముంది, ఆవిడ తొందరగానే నాన్నమ్మకి బదులుగా అవ్వాలనుకుంటోందట. మరి నువ్వు సరేనంటే బావగారికి కూడా ఈ సంగతి చెప్పమంటావా? నువ్వు మరీ మాటలు పుట్టవైపోయావులే. మోతి, నువ్వు శివాని భోజనం ఏర్పాట్లవి చూసుకో, తనతో పాటే ఉండు. నేనిప్పుడే వస్తాను. కానీ మీరిలా ఒక్కరే ఎక్కడికి వెళ్తున్నారు? నేను కూడా మీతో వస్తాను. మోతి, నేనేమైనా చిన్నపిల్లనా తప్పిపోవడానికి? ఇక అడుగడుగునా నువ్వు నా వెంట ఉండవలసిన అవసరమేమీ లేదు. నువ్వు శివాని దగ్గరే ఉండు చాలు. అరే శివాని, ఇలాంటి పనులన్నీ నీకెందుకు? నువ్విక్కడ ప్రస్తుతం అతిథివి. హాయిగా తిరుగు, ఆనందంగా విశ్రమించు. తప్పుకో, ఆ పనేదో నేను చేస్తాను. అరే వద్దులే మోతి, నువ్వు వెళ్ళు. అదేదో నేనే చేసుకుంటాను. అరే, ఇక్కడ నేనెందుకున్నట్టు? మోతి, ఆజ్ఞల్ని పాటించడమే కదా నీ పని. అందుకని నా ఆజ్ఞని పాటించి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రియమైన శివాని, నువ్వు నేను పరస్పరం ఎంతో ప్రేమించుకుంటున్నావు. కానీ ఈ సమాజం అడ్డుగోడలు మనల్ని ఏకం కానివ్వవు. నువ్వేమో ఒక రాజకుమారివైతే నేనొక మామూలు శిల్పకారుణ్ణి. అలాంటి స్థితిలో మన కలయిక అసంభవం అవుతుంది. నిన్ను కలవడానికి నాకొక దారి దొరికింది. నేను పని వెతుక్కుంటూ మధురకి వెళ్ళబోతున్నాను. నువ్వు ఎలాగోలా మీ అక్క దగ్గరికి
ఆగ్రాకి వచ్చేయ్. నేను మధుర నుంచి ఆగ్రాకొచ్చి నిన్నక్కడి నుంచి తీసుకువెళ్తాను. మనం వివాహం చేసుకుందాం. ఇక నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేను శివాని. నీ ప్రియమైన తేజ్వంత్. చూడండి, అక్కడ నేల మీద నా దువ్వెన పడిపోయింది. కొంచెం తెచ్చిస్తారా? ప్రణామాలు రాజకుమారి గారు. మీరు మీ దాసిని పంపించండి, నేను ఇది తనకిచ్చేస్తాను. నువ్వు నా వైపు ఎందుకు చూడడం లేదు? నేను తలెత్తి మిమ్మల్ని చూడగలగడం నా వల్ల అయ్యే పని కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే నేను ఒక సాధారణ కళాకారుణ్ణి, మీరేమో రాజకుమారి. నేను మిమ్మల్ని కన్నెత్తి చూడకూడదు. ఇదే ఇక్కడి కట్టుబాటు. నేను మీతో మాట్లాడడం ఎవరైనా చూస్తే దాంతో నా ప్రాణాలు, నా ఉద్యోగం రెండూ పోతాయి. చాలా పిరికివాళ్లా ఉన్నావే. పేదవాణ్ణే కానీ పిరికివాణ్ణి మాత్రం కాదు. మీరు నాలో చూస్తున్న భయం, అది నాకున్న హద్దు, కట్టుబాటు. దాన్ని నేను పాటించి తీరాలి. అయితే ఒక రాజకుమారి ఆదేశాన్ని పాటించాలనే కట్టుబాటు కూడా నీకుంది. నేను నిన్ను ఆదేశిస్తున్నాను. నువ్వు నాకు ఆ దువ్వెను తీసుకొచ్చి ఇవ్వు. నన్ను క్షమించండి రాజకుమారి, నేను ఆ పని చేయలేను. అంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? ఒక రాజకుమారి మాట ధిక్కరిస్తావా? తల్లి జగదంబ, ఎంత బాగుందో ఇది. నన్ను క్షమించండి రాజకుమారి, తమరు కిందికి రావాల్సి ఉండాల్సింది కాదు. తమరు నా నిస్సహాయతని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంతకీ నీ పేరేంటి? తేజ్వంత్. నాకు నీ మీద కోపం వచ్చిన మాట నిజమే, కానీ నీ కళాకృతి చూశాక నాకు సంతోషం కలిగింది. నిజంగానే ఇది చాలా అందంగా ఉంది. ఇంకో మాట, ఈ రోజు నుంచి నువ్వేదో తక్కువ వాడివని అనుకోకు. ఏ మనిషి అయినా అతని పని వల్లే గొప్ప అనిపించుకుంటాడు. అలాగే నువ్వు నీ పనిలో ఎంతో కౌశల్యం కలవాడివి. అంతేకాదు, అందర్నీ మించిన కళాకారుడివి. ఆ ప్రథమ కలయిక నేటికి నా కళ్ళ ముందే సజీవంగా ఉంది. ఈ ప్రేమ ఎంతో విచిత్రమైనది. ఇది హెచ్చుతగ్గుల్ని, కుటుంబాల్ని అస్సలు పట్టించుకోదు. నాకు ఏ నియమాలు అన్వయించలేము. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఒక రాజకుమారుని అయ్యుండి కళాకారుడి ప్రేమలో బందీకృతం అయిపోయాను. ఇప్పుడు నీకోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను. అందుకని నేను అక్కడ అందరినీ ఒప్పించి ఇలా ఆగ్రాకు వచ్చేశాను. నీలో ఉన్న విషయానికి అంత శక్తి ఎక్కడుంది? ఈ బెనిజీర్ని కాటువేగల శక్తి నీకు లేదు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నావు. బ్రతుకుండు ఉంటే ఇంకొన్ని రోజుల తర్వాత నాకు నీ విషయం ఉపయోగపడి ఉండేది. ఇదిగో జాగిరా, ఈ పాముని తీసుకెళ్లి బయటపడే. మిగతా పాముల్ని జాగ్రత్తగా చూసుకో. ఇలా గనక ఒకటొకటి చచ్చిపోతుంటే అప్పుడు నన్ను ప్రాణాలతో ఉంచేదెవరు? నేను నాగుపాముల దయవల్లే బ్రతుకుతున్నాను. వెళ్ళు. आदाब भाईजान। చెప్పు, ఏదైనా సమస్య? అవును భాईजान,
తమరు ఆదేశానుసారం మేము అబుల్ మాలిక్ కుట్ర గురించి దర్యాప్తు చేశాం. అలాగే ఆ మక్సూద్ ఖాన్ గదిని కూడా తనిఖీ చేశాం. అక్కడ మాకు బెనజీర్ తన తల్లికి రాసిన ఈ లేఖ దొరికింది. మక్సూద్ ఖాన్ భార్యని కలుసుకోలేకపోయాం, ఎందుకంటే ఆవిడ చనిపోయి చాలా కాలమైంది. భాయిజాన్ తమరు మర్చిపోయినట్టున్నారు ఆ బెనజీర్ అబుల్ మాలి అంతఃపుర కాంతని. కానీ తన అమ్మీజానికి లేఖ రాయటం నేరం ఎలా అవుతుంది? భాయిజాన్ మేము అంటున్నది తన అమ్మీజానికి లేఖ రాయడం నేరమని కాదు. కానీ ఈ లేఖలో ఉన్న అంశాలను పరిశీలించి చూస్తే అనుమానం తలెత్తుతుంది. భాయిజాన్ ఈ లేఖని అవధి భాషలో రాయటం జరిగింది. బెనజీర్ కాబుల్ స్త్రీ తనకి ఈ భాష తెలిసే అవకాశం లేదు. అలాంటప్పుడు తను ఉర్దూ లేక పార్సీ భాషలో ఎందుకు రాయలేదు? ఏది ఆ లేఖ ఒకసారి చదివి వినిపించు. ఏం చేయమంటారండి? మనసు లగ్నం కావడం లేదండి. ఎందుకు మొహం చాటేసుకుంటారండి? మనసులోనే మీరుంటూ ఉండగా నాలో ఎందుకు ఈ ఆందోళన? ఎందుకిలా నాకు దూరం అయిపోయారు? ఉన్న ఊరు వదిలి ఎందుకు వెళ్ళిపోయారు? దారి తెన్ను తెలియకు తిరిగే ఒంటరి దాయను నీ కూతురు ఇక్కడ. ఆ లేఖ మొత్తం నీకు కంఠస్థమైనట్టుంది. ఏంటంటే భాయిజాన్ ఈ లేఖని పదే పదే చదవడం వల్ల అది మాకు మొత్తం కంఠస్థం అయిపోయింది. ఒకటి మాకు చాలా సంతోషంగా ఉంది, మీరు ఇప్పటికీ రాజకీయ వ్యవహారాల్లో ఆసక్తి చూపించడం. కానీ ఒకటి గుర్తుంచుకోండి భాయిజాన్, పూర్తిగా నమ్మకుండా మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. ఆ లేఖను మాకిచ్చేయండి. దీని గురించి మేము స్వయంగా బెనజీర్తో చర్చించదలిచాం. అలాగే భాయిజాన్. ఆదాబ్. నాకిప్పుడే ఒక సంగతి గుర్తొచ్చింది బెనజీర్. నువ్వు అబుల్ మాలికి రాసిన ఆ లేఖనే మక్సూద్ ఖాన్ నుంచి తిరిగి తీసుకునే లేదు. ఆ లేఖ ఒకవేళ షెహన్షా చేతికి చిక్కితే? ఆ లేఖ షహీన్షా చేతికి చిక్కుంటే మనం ఇక్కడ ఇంకా ఇలా ప్రశాంతంగా ఉండేవాళ్ళం కాదు. మనల్ని ఎప్పుడో బంధించేసేవారు. అయినా ఆ లేఖ అందరికీ అంత సులభంగా అర్థమయ్యేలా ఉండదు. సలాం బెనజీర్ గారు, మన బాద్షా గారు తమని వెంటనే రమ్మని చెప్పమన్నారు. షహీన్షా నన్ను రమ్మనడమా? ఎందుకై ఉంటుంది? జకీరా, ఒకవేళ ఆయనకి అనుమానం వచ్చుంటుందా? అలా వచ్చినట్లయితే నేను మరొక అవకాశం కోసం వేచి ఉండిపోను. ఇప్పుడు తక్షణమే షహీన్షాని అంతమొందించేస్తాను. ఆదాబ్ షహీన్షా. తమరు ఈ దాసిని రమ్మన్నారట? నిజంగానే మీలో ఎన్నో నైపుణ్యాలున్నాయే. హుజూర్ నాకు అవి ప్రదర్శించుకునే అవకాశమే ఇవ్వలేదు. సరే, ఇప్పుడు అవకాశం ఇస్తాం. ఈ లేఖని మీరు మీ అమ్మీజానికే రాశారా? అవునండి. మరైతే ఈ లేఖ ఏ భాషలో రాశారో చెప్పగలరా? అది అవధిలో హుజూర్. అవధిలో దేనికి? మీరు ఒక ముసల్మాను, కాబూలుకి చెందినవారైనప్పుడు మరి ఈ లేఖని ఉర్దూలో కానీ పార్సీలో కానీ రాయాలిగా? యా ఖుదా, మమ్మల్ని హతమార్చాలనుకున్నారా ఏంటి? అలా ఎందుకు అంటున్నారు తమరు? ఎవరైనా మీ అందాన్ని చూస్తే మత్తెక్కి ప్రాణాలు వదిలేస్తారు కదా. పోన్లేండి, ప్రస్తుతానికి మాకు మీరు ఈ లేఖ అవధిలో ఎందుకు రాశారో తెలుసుకోవాలనుంది. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారు షహీన్షా? లేదు, మీరొచ్చిన అంతఃపురమే మాకు అనుమానం కలిగిస్తోంది. అంతేకాక అవధిలో రాసిన ఈ లేఖ మాలో సందేహానికి తావు కల్పిస్తోంది. ఏం చెప్పమంటారు షహీన్షా? అసలు మా అమ్మీజాన్ ముసల్మాన్ కాదు, హిందూ దేశానికి చెందింది. ఆవిడ భాష అవధి భాషే. పెళ్ళయ్యాక కల్మ పఠించి ఆవిడ ఇస్లాం మతానికి మారిపోయింది. కానీ తన మాతృభాషని మర్చిపోలేకపోయింది. ఆవిడ ఎప్పుడూ నాతోటి తన భాషలోనే మాట్లాడేది. ఆవిడ జ్ఞాపకం వచ్చేసరికి నేను ఆ లేఖని ఆవిడ భాషలోనే రాయడం జరిగింది. కన్న తల్లి జ్ఞాపకం రావడమే నేరమైనట్లయితే నేనందుకు శిక్ష పొందడానికి సిద్ధంగా ఉన్నాను షహీన్షా. లేదు, అది ఎంతమాత్రం నేరం కాదు. మేము ఏది తెలుసుకోవాలనుకున్నామో తెలిసిపోయింది. మాకు మీ మీద చాలా నమ్మకం ఉంది. మీ అమ్మీజాన్ లాంటి వాళ్ళు కొందరుంటారు, వాళ్ళు సంప్రదాయాన్ని భాషని మార్చుకోలేరు.
ఉదాహరణకి జోధా బేగంని తీసుకోండి. పెళ్ళయ్యాక ఆవిడ ఇస్లాం మతానికి మారనేలేదు. పోలేండి. బట్వాడా అధికారికి తెలియజేయి, ఈ లేఖని తను ఇవాళే ఈవిడ తల్లిగారికి చేర్చాలి అని చెప్పు. ఇక మీరు వెళ్ళొచ్చు. आदाब शहंशाह। శివాని, నువ్వు రాను రాను మొండిదాన్ని అయిపోతున్నావు. ఇంత చల్లగాల్లో కూర్చుని తైలం పట్టించుకోవాలా? అదేదో గదిలో కూర్చుని పట్టించుకోవచ్చు కదా. అది కాదక్కయ్య, గదిలో అంత అందం ఎక్కడుంది? ఇంత అందమైన తోట, ఇంత విశాలమైన ఆకాశం, మెరిసే నక్షత్రాలు, ఇక్కడ ఎంతో బాగుంది. సరే కానివ్వు, నువ్వు అలాగే నక్షత్రాలు లెక్క పెట్టు. నీ లెక్క పూర్తయ్యాక నాకు తెలియచెయ్యి. జోదా అక్కయ్య, నిజం చెప్పాలంటే నాకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నిన్ను ఆనందంగా చూశాక నాకు మరింత సంతోషం కలిగింది. అవునా? ఇక కబుర్లు చెప్పడం కట్టుపెట్టి హాయిగా తైలం పట్టించుకో. బావగారా? ప్రణామాలు బావగారు. ఆదాబ్ మర్దల్ గారు. భలేవారే, వచ్చారా లేదో మా చోటే ఆక్రమించేశారు. మీ చోట? నిజానికి ప్రతిరోజు ఇదే చోట మీ అక్క మా తలకి మాలిష్ చేస్తూ ఉండేది. మీరు నన్ను క్షమించాలి, నేను చాలా పెద్ద నేరమే చేశాను. కానివ్వండి, నేను ఇప్పుడే మీరు కూర్చున్న చోటుని ఖాళీ చేస్తాను. కానివ్వండి జోధా బేగం, మేము వచ్చేసాం మీ వద్దకి. ప్రతిరోజు చేసినట్టే మీరు మా తలకి మాలిష్ చేసుకోవచ్చు. తేజువంత్ అమ్మవారి గుడి దగ్గర నన్ను కలుస్తానని చెప్పాడు. అనుమతి అడగడానికి ఇదే సరైన సమయం. బావగారు, నాకు తెలిసి ఆగ్రాలో అమ్మవారి మందిరం కూడా ఉందటగా? ఉందిగా. మీ అక్క తరచుగా అక్కడికి వెళుతూ ఉంటుంది మాతో కలిసి. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తారు మీరు? అబద్ధమా? అంటే బావగారు నీతో కలిసి గుడికి రావడం లేదా? అబ్బే, అదేం కాదు. వారు వస్తారు, ప్రతిసారి వెంట తీసుకువెళ్తానా నేను? వింటున్నారుగా మరదల్ గారు, మీ అక్క ఎంత పట్టుదలగలదు. ప్రతిరోజు మేము తనతో పాటు మందిరానికి రావాలి అంటుంది. ఒక సహన్శాలం కదా, మాకు వ్యవధి ఉండదు. రోజు ఎలా కుదురుతుందంటే ఆవిడకేమో కోపం వచ్చేస్తుంది. అక్కయ్య, అంత మొండితనం మంచిది కాదు. షహన్షా గారు పరిపాలనా వ్యవహారం కూడా చూసుకోవాలి కదా. బావగారు, ఆ మందిరం ఎక్కడుంది? ఇక్కడికి దగ్గరలోనే, ఎంత దూరం లేదు. నేనక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. మరదల్ గారు, మీరు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఏ, మా చెల్లెలు మందిరానికి ఎందుకు వెళ్ళకూడదు? ప్రస్తుతం అక్కడ మరమ్మతు పనులు జరుగుతున్నాయి, అందువల్ల అక్కడికి ఎవ్వరూ వెళ్ళకూడదు. అవునా? మందిరాన్ని పునర్నిర్మాణం చేయిస్తున్నారా మీరు? నిస్సందేహంగా జోధా బేగం, ఆ మందిరం ఆగ్రా పరిధిలోనికి వస్తుంది. దాన్ని చక్కగా ఉంచడం మా బాధ్యతల్లో ఒకటి కదా. అబ్బా, కొంచెం మెల్లగా జోధా బేగం, మీరు మా జుట్టు లాగేస్తున్నారు. అయ్యో, మీ జుట్టు నేనెక్కడ లాగేస్తున్నాను? అక్కయ్య, బావగారిని నెగతాళి చేస్తున్నారు. అనవసరంగా నువ్వు. బావగారు, అది ఇంకొకళ్ళకైతే వెళ్లే అనుమతి లేకపోవచ్చు, కానీ నేనక్కడికి వెళ్ళడానికి మీరు నాకు అనుమతి ఇవ్వచ్చు కదా? లేదు శివాని, అక్కడ మరమ్మతు పనులు జరుగుతున్నందువల్ల అక్కడ సైనికుల్ని కాపలా పెట్టాం. అందువల్ల ఏ ఒక్కరు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అమ్మా జగదంబ, తేజ్ నన్ను కలవడానికి అక్కడికే వస్తానన్నాడు. ఇప్పుడు రావద్దని ఎలా హెచ్చరించగలను? ఇవాళ మీకు మా మీద కోపంగా ఉన్నట్టుంది జోధా, అందుకే మీ చేతులు మరీ సుతారంగా కదులుతున్నాయి. మాలిష్ విషయంలో ఆ బెనర్జీ చేతులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఈ బెనజీర్ ఎవరు? తను మా విశిష్ట చెలికత్తె. అంటే మీ ప్రాంతంలో ఏమంటారు? దాసి. శివాని, తన చేతుల్లో ఏదో మంత్రం ఉందనుకో. బావగారు, అదేం కాదులేండి. మా అక్కయ్య కంటే బాగా మాలిష్ చేయడం తన వల్ల కాదు. చూస్తున్నాగా మీ అక్కయ్య మాలిష్ చేసే పద్ధతిని. మేం బెనర్జీని అలా మెచ్చుకున్నామో లేదో ఈవిడ చేతులు కలపడం మానేసింది. బావగారు, ఎందుకు అనవసరంగా మా అక్కను ఆట పట్టిస్తున్నారు?